తెలంగాణలో పాలిటిక్స్ ప్రతిరోజు హాట్గా ఉంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీల అమలు మొదలు తాజాగా హైడ్రా, మూసీ కూల్చివేతలపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇవి అన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే పేట. సార్ నమస్తే. ప్రధానంగా హామీల విషయంలో మీరు పదే పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వెంటనే అమలు చేయాలి, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడితే ఇబ్బంది ఉంటుందని చెప్పారు. రాఘవేంద్ర గారు మేము చెప్తున్నది కాదు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీయే ఎన్నికల సందర్భంగా స్వయంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. సోనియా గాంధీ గారి రాష్ట్ర ప్రజలందరికీ నేను మీ తల్లిగా హామీ ఇస్తున్నానని చెప్పి ప్రతి ఇంటికి లేఖ రాశారు. ఏమని రాశారు? ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత నాది అని స్వయంగా సోనియా గాంధీ గారు మాటిచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతూ ఈ 6 గ్యారంటీలే కాదు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య హక్కు, నేను అది కూడా అమలు చేయిస్తాను, స్వేచ్ఛ ఉంటుంది అని రాహుల్ గాంధీ గారు రాష్ట్రమంతా కూడా తిరిగి చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆయన మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద ఉంటుంది, డిసెంబర్ 9వ తేదీన రాష్ట్ర రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. అంతేకాకుండా డిసెంబర్లోనే 4,000 పెన్షన్ ఇస్తామని, రైతులందరికీ 7,500 రూపాయలు రైతు బంధు ఇస్తామని తదితర హామీలన్నీ కూడా ఇచ్చారు. బట్ వాళ్ళు అమలు చేయలేదు. బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారు. ప్రజలు నమ్మాలి అని చెప్పి 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఈ హామీలన్నీ 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రజలకు కాళ్ళల్లో పట్టుకొని చేతులలో పెట్టి బతిలాడుకొని ఓట్లు వేయించుకున్నారు. అది అమలు చేయడం వారి బాధ్యత కదా. పైన మేము వెయిట్ చేసాం, 100 రోజులు వెయిట్ చేసాం. 100 రోజుల తర్వాత ప్రజల పక్షాన మేము అడగడం ప్రారంభించాం. అడగడం ప్రారంభిస్తే ముఖ్యమంత్రి ఎట్లా తయారైందంటే, ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పాల్పడడం, ప్రశ్నించే వారి మీద నీలాప నిందలు వేయడం, వారిని భయభ్రాంతులకు బెదిరించాలనేటువంటి ఒక నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి పాలన కొనసాగుతూ ఉంది. సరే, దానికి ఎవరు భయపడతారు? ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ, పోరాటాల నుంచి వచ్చినటువంటి పార్టీ, దేనికైనా మేము ఫేస్ చేస్తాం. అయితే ఈరోజు రైతు రుణమాఫీ మొదటి రోజు చేస్తామన్నారు, చేయలేదు. తర్వాత మేము పదే అడిగితే 15th ఆగస్టులోగా రైతు రుణమాఫీ 100% చేస్తూ అటున్న సూర్యుడు ఇటుబొడిచిన అని ప్రతి దేవుడి మీద ఒట్లు పెట్టి, చర్చి మీద ఒట్టు పెట్టి, మసీద్ దర్గాల మీద ఒట్టు పెట్టి ఆయన మాట తప్పారు. మాట తప్పడం కాక ఉల్టా దబాయించాడు. రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి అన్నాడు. నిజంగా అయిందా? నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు రుణం ఉంటే మేము 22 లక్షల మందికి చేశాం, ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ చేయలేదు అని వ్యవసాయ మంత్రే స్వయంగా చెప్పారు. నిజంగా 22 లక్షలకు కూడా అయిందా? 22 లక్షలకు వీళ్ళు విడుదల చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరిగిందంటే, ఆధార్ మిస్ మ్యాచ్ అనో, నేమ్ మిస్ మ్యాచ్ అనో, వివిధ కారణాల వల్ల నిజంగా 22 లక్షలకు కూడా పూర్తి కాలేదు. అంటే దీన్ని బట్టి రుణమాఫీ జరిగింది తక్కువ, జరగవలసింది ఎక్కువ. రుణమాఫీకి సంబంధించినంత వరకు 2018 అంటే రెండోసారి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 4.5 ఏళ్ల కాలం పాటు ఉన్న తర్వాత కూడా మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేకపోయారు. ఐ అగ్రీ. ఇప్పుడు మేము అంటే నేను అడిగిన కొంత సమయం ఇస్తే బాగుంటుంది. అంటే మీకు అనుభవం ఉంది, 9.5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నారు, సమస్యలు తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, వాళ్ళకు కొంత అవకాశం కానీ వెసులుబాటు కానీ ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇస్తే బాగుంటుందా, బాగుండదా? రాఘవేంద్ర గారు, ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ చెప్పింది ఎవరు? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నది నువ్వే కదా. అటున్న సూర్యుడు ఇటుబొడిచినా, ఇటున్న సూర్యుడు అటుబొడిచినా, జహంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు, మెదక్ చర్చి మీద ఒట్టు, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు, సీతారామచంద్రస్వామి మీద ఒట్టు, మన ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు, నువ్వు ఎన్ని గుళ్ళ మీద ఒట్లు పెట్టినావు? 15 ఆగస్టులో రుణమాఫీ చేసి తీరుతా అని ఒక ముఖ్యమంత్రి మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద నిలబడే బాధ్యత నీకు ఉందా లేదా? ప్రధానంగా వాళ్ళు అనేది రికార్డు సమయంలో చాలా ఎక్కువ అమౌంట్ ఇచ్చాము, గతంలో ప్రీవియస్ గవర్నమెంట్స్ తో పోలిస్తే బీఆర్ఎస్ తో పోలిస్తే లార్జ్ అమౌంట్ ఉంది. రాఘవేంద్ర, మేము అప్పుడు మీలాగా మొదటి రోజే చేస్తాము, రెండో రోజే చేస్తామని మేము హామీ ఇవ్వలేదు కదా ప్రజలకు. మీరు ఇవన్నీ చెప్పి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. మేము చేసి తీరుతామంటే ప్రజలు నీ ముఖం చూసిందో లేదో కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ముఖం చూసి ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు వాళ్ళ పరువు కూడా పోయింది కదా, వాళ్ళ గౌరవం కూడా పోయింది కదా. అందుకోసమే రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నాకు సిద్ధమవుతున్నారు. బికాస్ వరంగల్లో స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి రైతు డిక్లరేషన్ చేశాడు. రైతు డిక్లరేషన్లో ఏం చెప్పారు? 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం, నంబర్ 1. నంబర్ 2,
ఎకరానికి రైతులకు కౌలు రైతులకు 15,000 రూపాయల రైతు బంధు ఇస్తాం, ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం, ఇచ్చారా? ఇవ్వలేదు. రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా 5 లక్షల రూపాయల బీమా చేస్తాం, చేసిండ్రా? చేయలేదు. అసైన్డ్ భూములన్నీ పట్టా భూములుగా మారుస్తూ యాజమాన్య హక్కులు వెంటనే 100 రోజుల్లో కల్పిస్తాం, చేశారా? చేయలేదు. అంటే రైతు భరోసాలో వరంగల్లో చేసిన డిక్లరేషన్లలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. సో వీ వాంట్ టు గో అండ్ రిమైండ్ మిస్టర్ రాహుల్ గాంధీ, ఆయన ఇంటికి పోయి, బాబు నువ్వు ఈరోజు మాట ఇచ్చావు, ఓట్లు వేయించుకోవడానికి రావడమే కాదు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేసే బాధ్యత కూడా నీ మీద ఉంది. మీ ముఖ్యమంత్రిని నువ్వు మొట్టికాయలు వేస్తావా, ముఖ్యమంత్రికి సర్ది చెప్తావా, బుద్ధి చెప్తావా, ఏం చెప్తావో చెప్పు, కానీ నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ఈరోజు నీ మీద ఉంది అని చెప్పి ఆయన గుర్తు చేయడం కోసం అవసరమైతే ఢిల్లీ వెళ్తారు. బీఆర్ఎస్ ఎక్కడ నైతికత ఉంది హామీల అమలు గురించి? గతంలో నిరుద్యోగ భృతి గురించి చెప్పారు, 4.5 ఏళ్ల పాటు జరిగింది, అమలు చేయలేదు. ఆ తర్వాత సొంత ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి 5-6 లక్షలు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఇట్లా వాళ్ళు కూడా చాలా హామీలు ఇచ్చారు. కార్పొరేషన్, రెడ్డి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, ఏర్పాటు చేయలేదు. ఇలా చాలా ఉన్నాయి. మేము కూడా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళకి నైతికత ఎక్కడుంది బీఆర్ఎస్కు అనేది పాయింట్ వాళ్ళు ప్రధానంగా రేజ్ చేస్తున్నారు. గుడ్ క్వశ్చన్. మేము ఏం చేశామో ప్రజల ముందు ఉన్నది. ఎన్నికల్లో హామీ ఇచ్చినవి చేశాం, ఎన్నికల్లో హామీ ఇవ్వని కూడా కొన్ని చేశాం. మీరు అన్నట్టుగా ఒక 2-3 చేయలేకపోవచ్చు. సరే, కారణాలు ఏదైనా ప్రజలు మీరు బాగా చేస్తారు మాకంటే, మీరు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టారు, బాండ్ పేపర్లు ఇచ్చారు, సోనియా గాంధీ చేత లేఖ రాయించారని మీకు ఇచ్చారు, మరి మీరు అమలు చేయాలి కదా. అంటే మేము ఫెయిల్ అయినాం, మీరు ఫెయిల్ అవుతారా? మరి ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే మొదటి క్యాబినెట్లో ఆల్మోస్ట్ ఒక 100 నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా మేము తీసుకున్నాం. మొట్టమొదటి రోజు 1000 రూపాయల పెన్షన్ అన్నాం, 1000 రూపాయలు ఇచ్చాం. రెండోసారి గెలిస్తే 2000 అంటే 2000 ఇచ్చాం. సో ఇట్లా అనేక హామీలు మేము అమలు చేశాం. అయితే ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి హామీ ఇవ్వని పెద్ద చేశాం మేము. ఉదాహరణకు రైతు భరోసా, రైతు బంధు మేము ఎలక్షన్లలో చెప్పలేదు. అయినా 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. 72,000 కోట్లు ఇచ్చాం. ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా 11 విడతలు ఇచ్చాం. 2 రైతు బీమా, ప్రజలకు హామీ ఎన్నికల్లో ఇవ్వకపోయినా 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతు బీమా ఇచ్చాం. కళ్యాణ లక్ష్మి, ఇది ఏ ఎలక్షన్లో మేము మాట ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఇబ్బంది కావద్దని దాదాపు 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ పథకం బీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది. సార్, మీరు అన్నట్టుగా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు హామీలు అమలు చేయలేదు అంటున్నారు. తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు చూస్తే బీఆర్ఎస్కు ప్రతికూలంగా ఉన్నాయి, కాంగ్రెస్కు సీట్లు వచ్చాయి. దీన్ని ఎట్లా అంటే ప్రజలు, మీరు ఆ ఎన్నికలు కూడా ప్రజలకు చెప్పారు, కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయట్లేదు, మీరు ఒకవేళ మళ్ళీ వాళ్ళకు ఓట్లేస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేసినట్లు అవుతుంది, ఆలోచించి జాగ్రత్తగా ఓట్లేయని మీరు పదే చెప్పారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలేదు. అంటే ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ప్రజలు ఎవరి మాటను విశ్వసించారు? లోకల్ బాడీ పెట్టండి, ఇప్పుడు తెలుస్తుంది. దమ్ముంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టండి, ప్రజలు చిత్తుగా కాంగ్రెస్ని ఓడించే పరిస్థితి రెడీ ఉన్నారు ప్రజలు. సో ఆ రోజు 2 విషయాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి నేషనల్ ఎలక్షన్గా ప్రజలు చూశారు. సో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలో కూడా ఇప్పటికిప్పుడు అధికారంలో వచ్చే అవకాశం లేదు, రోల్ ఉండదు అనే దృష్ట్యా అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఎన్నిక జరిగింది, మనం గమనించాం. 2, మీరు అన్నట్టుగా కాంగ్రెస్ అప్పటికింకా మా 100 రోజులు నిండలేదు, మాకు టైం ఉంది అనేట్టుగా వాళ్ళు ప్రజల్ని నమ్మించారు. ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి నేను 15 ఆగస్టుకు చేసి తీరుతా అంటే, ఒక ముఖ్యమంత్రి దేవుడి మీద ప్రమాణం చేస్తే నమ్ముతారు కదా. రైతులకు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు జరగలేదు. ఇకపోతే మహిళలకు మీరు 2,500 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు, ఇచ్చారని. ఉచిత బస్సు ప్రయాణం కొనసాగిస్తున్నారు, నడుస్తుంది కదా. బస్సు చేశారు, బస్సు తప్ప అంతా తుస్సే. ఆ బస్సులో కూడా నేను చెప్తున్నది కాదు, మీరు పోయి చూడండి. ఒకప్పుడు 10,000 బస్సులు ఉంటే ఇప్పుడు 7,500 తగ్గించారు. 2,500 బస్సులు తగ్గించారు. నష్టాన్ని తగ్గించుకోవడానికి బస్సుల సంఖ్య తగ్గించారు. ఒకటి, ఇవాళ మహిళలు ఏమంటున్నారు, ఎక్కడ పోతే అక్కడ మహిళలు నిలబడితే బస్సు ఆపకుండా దూరం పోయి ఆపుతున్నారు. కనీసం బస్సు ఆపకుండా అయిపోయింది ఈరోజు. హరీష్ రావు గారు, మీరు రాహుల్ గాంధీ అంటే హామీల విషయంలో కానీ ఇతర అంశాల విషయంలో పదే రాహుల్ గాంధీ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా కూడా చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా గుర్తించడానికి మీకు ఇష్టం లేదా, ఆయనను ప్రశ్నించడానికి ఇష్టం లేదా? నేరుగా పదే రాహుల్ గాంధీ పేరు తీసుకురావడం అంటే ఇతన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరా? ప్రజలు
రాహుల్ గాంధీ సోనియా గాంధీ మాటలు నమ్మారు. సోనియా గాంధీ మీ తల్లిగా నేను హామీ ఇస్తున్నానని రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. రాహుల్ గాంధీ ఈ గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత నాదన్నారు. ఇలా కాంగ్రెసు ఈ గ్యారెంటీల గారెడ్ నడుపుతుంది ఈ దేశంలో. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అన్నారు, తెలంగాణలో 6 గ్యారెంటీలు అన్నారు, హర్యానా పోయి 7 గ్యారెంటీలు ఇచ్చారు నిన్న. రేపు బహుశా మహారాష్ట్రలో 8 గ్యారెంటీలు పెడతారు. మరి ఇచ్చిన తెలంగాణలోనే 6 అమలు కాలేదు, నువ్వు పోయి హర్యానాలో 7 అనబడుతుంది. హర్యానాలో ఏం చెప్పారండి? వృద్ధులకు ఆసరా పెన్షన్ 6,000 ఇస్తామన్నారు. ఈడ 4,000 దిక్కులేదు కానీ హర్యానాలో 6,000 ఇస్తారట. మహిళలకు ఈడ 2,500 అన్నారు, హర్యానాలో పోయి 2,000 చెప్పిండ్రు. మరి అది ఎప్పుడు ఇస్తారు? ఈ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చేటనేమో రాహుల్ గాంధీ గారు పట్టించుకోవడం లేదు. నువ్వు ఎట్లయితే ఒక పార్టీకి ప్రచారం చేసి ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తావో, అధికారంలో వచ్చిన తర్వాత హామీలు అమలు చేస్తేనే రేపు రాహుల్ గాంధీ వచ్చి రాష్ట్రంలో మాట్లాడితే ఎవరైనా నమ్ముతారు. రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ వచ్చి ఏదైనా చెప్పిండు అనుకో, ఇది ఉత్తదే బోగస్ అనుకోరా? ఆయన క్రెడిబిలిటీ పోతలేదా? ఆయనకు మేము గుర్తు చేస్తున్నాం, మీ ముఖ్యమంత్రిని సరిచేయించి అమలు చేయించే బాధ్యత నీది. రేవంత్ రెడ్డి గారి నుంచి ఎప్పుడైతే స్పందన లేదో డెఫినెట్గా రాహుల్ గాంధీ గుర్తు చేస్తాం, సోనియా గాంధీ గుర్తు చేస్తాం. ఇక్కడ ధర్నాలు చేసినాం, రాష్ట్రంలో పోరాటం చేస్తున్నాం, అవసరమైతే ఢిల్లీకి పోయి కూడా పోరాటం చేస్తాం. సార్ హరీష్ రావు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధిపై చాలా కాన్సన్ట్రేషన్ చేశారు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా దాంట్లో భాగంగానే ఈ హైడ్రాని తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం కానీ మూసీ సుందరీకరణ చేయాలి. ఎందుకు మీకు అభ్యంతరం అంటే మీ అప్రెన్షన్ ఏంటి? గతంలో మీరు కూడా మూసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, నిధులు తీసుకొచ్చారు, దానికి చైర్మన్ కూడా ఒకరిని పెట్టారు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి? మీకు వాళ్ళు చేస్తున్న ప్రక్షాళనకు ఏంటి తేడా? మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ సుందరీకరణ పేరిట పేదల ఇల్లు కూల్చడము, పేదల్ని నిరాశ్రయాలు చేయడానికి మాత్రమే వ్యతిరేకం. అది జరుపుతున్న విధానము, దానిలో జరగనున్న అవినీతికి మేము వ్యతిరేకం. ఇవాళ దాదాపు 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారు. అలా 25,000 కోట్ల రూపాయల అవినీతికి వీళ్ళు రూపకల్పన చేశారు. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తెలంగాణ నుంచి డబ్బులు పంపాలి, దాన్ని ఒక ఏటీఎం లాగా మూసీని మార్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవైపు కుంభకోణం, మరొక వైపు పేద ప్రజల ఇల్లు కూల్చడం. మూసీ ప్రక్షాళన జరగాలంటే ముందు జరగాల్సిందేంది? మూసీ నీరు ఇలా నల్గొండ జిల్లాకు పోతూ ఉంది. అందుకే కేసీఆర్ గారు ఆ రోజు 32 ఎస్టీపీలు పెట్టి మురికి నీరు ఏది కూడా మూసీలోకి పోవద్దు, శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీరే మూసీలోకి వదిలే విధంగా మూసీలోకి ఎక్కడెక్కడైతే మురికి నీరు పోతుందో వాటన్నిటికీ ఎస్టీపీలు పెట్టే ప్రక్రియ స్టార్ట్ చేశాం. ఫస్ట్ అసలు మీరేం చేయాలి? మూసీ మురికి శుద్ధి కావాలంటే ఎక్కడ ఒక చుక్క మురికి నీరు మూసీలోకి పోకుండా ఎస్టీపీలు పెట్టండి, మురికి నీరు మూసీలోకి పోకుండా చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం నుంచే కదా ఇప్పుడు మీరు మూసీలోకి గోదావరి నీళ్లు తెస్తాం 2 టీఎంసీలు అంటున్నారు. ఎక్కడిది? ఒకవైపు ఏమో కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు వృధా అయింది అంటారు, మరొక వైపు ఏమో కేసీఆర్ కట్టించిన కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచి పైపు లైన్ వేసి మూసీలోకి నీరు తెస్తామంటున్నారు. అప్పుడేమో మేము కాలువ ద్వారా మూసీకి నీళ్ళు తేవాలనుకున్నాం, మీరు కాలువకు బదులు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా పైపుల ద్వారా మూసీలోకి నీళ్లు తెస్తున్నారు. అంతకు మించిన తేడా లేదు. అయితే సుందరీకరణ పేరు మీద ఆ భూములన్నీ కూడా మీరు రేపు ఏ వరల్డ్ బ్యాంకుకో కుదబెట్టి, ఏ బ్యాంకులలో కుదబెట్టి, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చి మేము విల్లాస్ కడతాము, అక్కడ అపార్ట్మెంట్లు కడతాము, అక్కడ హోటళ్ళు కడతామంటే దానికి మేము వ్యతిరేకం. అక్రమ నిర్మాణాలు తొలగించకుండా మూసీ ప్రక్షాళన సాధ్యమవుతుంది అంటే మీకు సీనియర్ నాయకులు ఎక్కడదండి? మూసీ రివర్ బెడ్లో ఉన్న దానికి సంబంధించి ఇప్పటికే మార్కింగ్ కూడా చేశారు, దాని నుంచే డ్రైనేజీ మూసీలోకి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాటిని తొలగించకుండా సాధ్యమా? గుడ్ క్వశ్చన్. మూసీ ఎఫ్టీఎల్లో నది లోపల ఉన్నటువంటి వాళ్ళు 2-3 వేలు మాత్రమే ఉన్నారు. మూసీ బయట ఉన్న ఈ బఫర్లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 20,000 కుటుంబాలు. 20,000 కుటుంబాలు. అసలు వాళ్ళ ఆక్రమణదారులు అనడమే తప్పు. గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ బఫర్ జోన్లో లేఅవుట్ అప్రూవల్ ఇచ్చారు. లేఅవుట్ అప్రూవల్ ఇచ్చినప్పుడు ఫీజు తీసుకొని గవర్నమెంట్ లేఅవుట్ అప్రూవల్ ఇచ్చింది. ఆ లేఅవుట్లో ఒక పేదవాడు, ఒక ఉద్యోగి, ఒక మిలిటరీ ఉద్యోగి లేదా ఒక ప్రైవేట్ ఉద్యోగి ప్లాటు డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు, డబ్బులు కట్టి గవర్నమెంట్కు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తర్వాత ఇల్లు పర్మిషన్కు డబ్బులు కట్టి ఇల్లు పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. దానికి విద్యుత్ కనెక్షన్ ఉంది, నల్లా కనెక్షన్ ఉంది. ప్రతి నెల ప్రతి సంవత్సరం మున్సిపల్ ట్యాక్స్ కడుతుంటూ నల్లా బిల్లులు కడుతున్నాడు. అతను ఆక్రమణదారుడు ఎట్లవుతాడు? ప్రభుత్వ భూమిలో దౌర్జన్యంగా ఇల్లు కడితే ఆక్రమణదారుడు. సో నిజంగా మీ ఉద్దేశం మూసీని శుద్ధి చేయడమే అయితే
ఆ బఫర్ 50 మీటర్ల దాకా కొట్టాల్సిన అవసరం ఏందండి? 50 మీటర్ల దాకా ఉన్నటువంటి ఇండ్లను రెండు వైపులా కూల్చేసే హక్కు మీకెక్కడిది? మేమేమంటున్నాం, ఉన్న దాంట్లో శుద్ధి చేయి. మూసి నది లోపల ఉండే 2-3 వేల మంది ఉంటే వాళ్ళకు కూడా ఏం చేయాలి? 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చింది. మేము కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేశాం. 2013 భూసేకరణ చట్టం ఏం చెప్తుందంటే, వీళ్ళందరికీ ముందు గుర్తించి నోటిఫికేషన్ ఇవ్వాలి, 30 రోజులు అబ్జెక్షన్స్ అడగాలి. ఆ తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఇంటికి దానికి ఎస్టిమేట్ చేయించి పంచాయతీరాజో R&B మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్టిమేట్ చేసి 3 అంతల నష్టపరిహారం ఆ ఇంటికి ఇవ్వాలి. నంబర్ 1. నంబర్ 2, ఆ ఇంట్లో కుటుంబ యజమానితో పాటు 18 సంవత్సరాలు నిండిన మగపిల్లవాడైనా ఆడపిల్లవాళ్ళైనా ఉంటే ఒక్కొక్కరికి ఎంప్లాయ్మెంట్ కింద అంటే వేజెస్ కింద 5 లక్షల రూపాయలు ఇచ్చాం మేము. అది ఇవ్వాలి. అంటే ఇంట్లో తల్లి తండ్రి 18 ఏళ్ళు నిండి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు అంటే తల్లిదండ్రికి ఒక 5 లక్షలు ఒక యూనిట్, అబ్బాయికి 5 లక్షలు, అమ్మాయికి 5 లక్షలు, 15 లక్షల రూపాయలు వాళ్ళు అక్కడి నుంచి మూవ్ అయ్యేతున్నటువంటి క్రమంలో గ్యారంటీ, జాబ్ గ్యారంటీ కింద ఆ డబ్బు ఇవ్వాలి. అది మేము ఇచ్చాం కాళేశ్వరంలో, కొన్ని వేల మందికి ఇచ్చాం. నంబర్ 2. నంబర్ 3, వారికి డబుల్ బెడ్రూమ్స్ అన్ని సౌకర్యాలతో, బడి, గుడి, రోడ్లు, మోరీలు, స్ట్రీట్ లైట్లు, మంచినీళ్ళు, కరెంటు, సకల సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఇందులో ఏం చేస్తున్నారండి? కేసీఆర్ గారు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లలో తీసుకుపోయి వాళ్ళని ఇచ్చిపెట్టి వస్తున్నారు. ఇంకేదో పెద్ద 25,000 రూపాయలు బోనస్ ఇస్తున్నామంటున్నారు. అది కూడా పార్ట్ ఆఫ్ 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. ఫ్యామిలీగా ఒక సమూహంగా బతుకుతున్నప్పుడు వాళ్ళని సమూహంగానే ఇంకొక దగ్గర రీలొకేట్ చేయాలి అన్ని సౌకర్యాలతో. కానీ ఆల్రెడీ ఆ డబుల్ బెడ్రూమ్లలో పేదవాళ్ళకి మేము పంచి ఉన్నాం. ఓ 10-20 ఖాళీ ఉంటే వీళ్ళని తీసుకుపోయి అందులో పడేస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరేమో పగ అంటున్నారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతల ఫామ్ హౌస్ ఉన్నాయి. మీకు ఫామ్ హౌస్ ఉంది, కేటీఆర్ గారికి ఉంది, సబితా రెడ్డి కుమార్లకు ఉంది. ఇట్లా లిస్టు చాలా మంది లిస్టు మీకు ఎక్కడ ఉంది ఫామ్ హౌస్ ఉందా లేదా? ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారు అసలు? గుడ్ క్వశ్చన్ రాఘవేంద్ర. ఇప్పుడు నేను కానీ మేమందరం కూడా చెప్తాం, మాకేం ఫామ్ హౌస్ లేదు, అక్కడ వ్యవసాయ భూమి ఉన్నది అంతే తప్ప ఆడేం పెద్ద గెస్ట్ హౌజులు ఇండ్లు మాకేం లేవు. సరే, ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఇప్పటికే సబితా గారు చెప్పారు, బహుశా కేవీపీ గారిది కూడా పేపర్లో చూశాను, కేటీఆర్ గారు అయితే చాలాసార్లు చెప్పారు. మీరు ఒకవేళ మేము బఫర్లో కానీ ఎఫ్టీఎల్లో ఉంటే నోటీస్ ఇవ్వండి, మేమే గులగొట్టుకుంటాం. ఇది కేవలం బట్టగాల్చి మీద వేయడము, బురద జల్లేటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి పాల్పడుతున్నారు. మరి మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి ఎందుకో మాట్లాడాడు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారి గురించి ఎందుకో మాట్లాడాడు. చాలామంది కాంగ్రెస్ నాయకులే మహేందర్ రెడ్డి గారి వాళ్ళ గురించి ముఖ్యమంత్రి నోట్ ఎందుకో రాదు. మహేందర్ రెడ్డి గారు చెప్పారు అది లేదు, అంత సక్రమంగా ఉంది, అనుమతులు ఉన్నాయి. మేము కూడా చెప్తున్నాం కదా, అన్ని అనుమతులు ఉన్నాయి, సక్రమంగా ఉన్నాయి. మరి మేము కూడా చెప్తున్నాం. వాళ్ళ గురించి ఏమో పబ్లిక్ స్పీచ్లలోనేమో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పకుండా మేము ఏదైనా మాట్లాడితే దాన్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళకున్నాయి, మీకున్నాయి, ఇద్దరికి ఉన్నాయి. భాయ్ సాబ్, ఎవరికి ఉన్నా తప్పు లేదు. ఒకవేళ ఇల్లీగల్గా ఉంటే తప్పు, ఒకవేళ ఎఫ్టీఎల్లో ఉంటే తప్పు, బఫర్లో ఉంటే తప్పు. అది ఉంటే మీరు నోటీసులు ఇవ్వండి, మేమే ఆ డబ్బు ఖర్చు కూడా అవసరం లేదు, మేమే కూల్చుకుంటాం. సార్, ఇక ప్రధానంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మీ పార్టీ నుంచి వెళ్ళిన అరకపూడి గాంధీకి పిఏసీ ఇచ్చారు. మీ పేరు పార్టీ ప్రపోజ్ చేసింది కానీ స్పీకర్ రిజెక్ట్ చేశారు. ఫిరాయింపులు ఆగిపోయాయి ఇప్పటికి? మీ పార్టీ నుంచి ఇంకా ఏమన్నా కాంగ్రెస్కు వెళ్తారన్న ఆందోళన మీకు ఏమైనా ఉందా? ఇంకా దాన్ని కంట్రోల్ చేశారా ఇప్పటికే? నాకైతే పోయిన వాళ్ళే ఎందుకు పోయామా అని తలబట్టుకున్నట్టుగా మాకు సమాచారం ఉంది. పిలిస్తే పోయిన వాళ్ళే వాపసు వచ్చేటట్టున్నారు. కానీ మా పార్టీలో ఏంటంటే మా క్యాడర్ కానీ లీడర్స్ కానీ వాళ్ళని తీసుకోవద్దు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు పోయిన వాళ్ళకు కూడా అక్కడేమీ జరిగింది కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత. అరకపూడి గారికి పిఏసీ ఇచ్చినట్టున్నారు సార్. పిఏసీ అనేది కేవలం హరీష్ రావుకి ఇస్తే ప్రభుత్వాన్ని మొత్తం కూడా బయట పెడతాడు, ప్రభుత్వ తప్పిదాలను గట్టిగా ఎత్తి చూపుతాడు, ఆయనకి ఇవ్వకూడదు అనేది ఆయన కుట్ర. ఫిరాయింపుల గురించి ప్రశ్న వచ్చిన 2014 నుంచి 2023 వరకు మీరేమో మెడ్జర్ అంటారు, ఇతర పార్టీలు ఏమో అవి ఫిరాయింపులే ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్న ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు మీ పార్టీ నుంచి పోయినప్పుడు ఆందోళన వ్యక్తం చేయడంలో బీఆర్ఎస్కు నైతికత లేదన్న అంశం కూడా ఒకసారి చర్చకు వస్తుంది సార్. దానిపైన మీరేమంటారు? 2 విషయాలు భాయ్ సార్. 2/3 వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ పర్మిట్ చేస్తుంది. అంటే ఉన్నటువంటి శాసనసభ్యుల్లో 2/3 శాసనసభ్యులు పోతే దాన్ని మెర్జర్గా భావించి స్పీకర్ నోటిఫై చేయడము, గెజిట్ రావడము అనేది ఈ దేశవ్యాప్తంగా కూడా మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి పర్మిసబుల్ ఇది. కానీ మీరు ఏం చేస్తున్నారు? 10 మందిని తీసుకున్నారు. ఆ 10 మంది అనేది అది మెర్జర్ కిందికి రాదు. బీఆర్ఎస్కు 38 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు తీసుకున్న 10 మంది మెర్జర్ కింద ఎట్లా వస్తారు? 1. 2, బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచిన దానం నాగేందర్ను ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఎంపీగా మీరు చేయి గుర్తు మీద ఎట్లా పోటీ చేపిస్తారు?
ఇంత ఓపెన్గా పట్టపగలు మీరు ఇలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఇంకా బుకాయించడం అంటే ప్రజలను అపహాస్యం చేయడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందన్న విశ్వాసం మీకుందా సార్? ఉన్నది, తప్పకుండా ఉన్నది. ఎందుకున్నది అంటే 2023లో సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. 3 బెంచ్ జడ్జిమెంట్ ఆర్డర్ ఇచ్చింది. 100 రోజుల్లోగా స్పీకర్ వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. అది మహారాష్ట్ర విషయంలో, మణిపూర్ విషయంలో, హిమాచల్ విషయంలో 2-3 రాష్ట్రాల విషయంలో ఆర్డర్ వచ్చింది. దాని మీద కాన్స్టిట్యూషనల్ బెంచ్కి అప్పీల్కి పోయారు. అంటే 5 బెంచ్ 5 జడ్జిలు ఉండేటువంటి రాజ్యాంగ ధర్మాసనం. ఆ రాజ్యాంగ ధర్మాసనం కూడా డివిజన్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ను కన్ఫర్మ్ చేస్తూ స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిందే అన్నారు. నౌ స్పీకర్ హ్యాస్ టు యాక్ట్. ఇంకా ఇక్కడ అవకాశం లేదు. ఏమన్నా చేస్తే తత్సారం అప్పీలు, ఈ అప్పీలు, ఆ అప్పీలు పోతారు. ఫైనల్గా మేము సుప్రీంకోర్టులో ఇప్పుడున్నటువంటి సిజేఐ చంద్రచూడ్ గారు ప్రస్తుతం ఉన్న వారే ఈ జడ్జిమెంట్ ఇచ్చారు. సో మీరు ఇచ్చిన జడ్జిమెంటే మీరు ఈ దేశంలో అమలు అయితలేదు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన, ఇది ఇన్ఫ్యాక్ట్ కోర్టులో కూడా కంటెంప్ట్ కిందకి వస్తుంది అని మేము డెఫినెట్గా రాబోయే రోజుల్లో అవసరమైతే ఒకవేళ హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్ళి ఆర్డర్ తెస్తాం. 1 నెల అటు ఇటు, 6 నెలలు అటు ఇటు కావచ్చు, కానీ వీళ్ళ మీద అనర్హత వేటు పడేది ఖాయం. ఉప ఎన్నికలు వచ్చేది ముమ్మాటికి ఖాయం. సార్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా సమీక్షించకుండా ఏంటి భవిష్యత్తు ఏం కనిపిస్తుంది, ఎట్లా ముందుకెళ్లే అవకాశం? బ్రహ్మాండం కనబడుతుంది కాదే, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మాకు ఎక్కడ పోయినా కేసీఆర్ అన్నా ఏడుందో అనే కాడికి వచ్చింది. కేసీఆర్ ఉండగానే బాగుండని ఏ ఊళ్ళో పోయినా రైతులు చెప్తున్నారు. నిన్న మన పాలకుర్తికి పోయాను, తొర్రూరుకు వెళ్ళాను, వరంగల్ జిల్లా తొర్రూరుకు వెళ్తే ఆ ఎస్టీ రైతులు అబ్బా కేసీఆర్ ఉండగా సార్ టైం మీద రైతు బంధు పడుతుండే సార్, వీళ్ళు వచ్చినాక రైతు బంధు పడతలేదు సార్ అంటారు. కరెంటు మున్పటి లెక్క వస్తలేదు సార్, మోటార్లు కాలిపోతున్నాయి సార్ అంటారు. ఇవన్నీ మీరు ఎన్నికల సమయంలో చెప్పారు కదా సార్, ఇవన్నీ కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటు వస్తుంది, 3 పంటలు కావాలంటే బీఆర్ఎస్ ఓటేయాలన్నారు, 5-6 మంది ముఖ్యమంత్రులు మాట్లాడారు. ఇవన్నీ మీరు ఎక్స్టెన్సివ్గా ఎన్నికల క్యాంపెయిన్ చేశారు. ప్రజల్ని ఏం చేశారు వీళ్ళు? ఒక అడుగు ముందుకు వేసి బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. 100 రూపాయల బాండ్ పేపర్ అంటే జర ఊర్లలో నమ్మకం ఉంటుంది. బాండ్ పేపర్ అంటే అది కోర్టుకు పోయినా చెల్తుంది, కులంలో కూర్చున్నా మాట్లాడినా, పెద్ద మనుషులను కూర్చోబెట్టి మాట్లాడినా బాండ్ పేపర్ హ్యాస్ ఎ వాల్యూ. సో కాంగ్రెస్ వాళ్ళకి డౌట్ ఉండే, మమ్మల్ని నమ్మటట్లేరు జనం అని చెప్పి ఇక సోనియా గాంధీతో మీ తల్లిగా మాట ఇస్తున్నాను, రాహుల్ గాంధీ నా బాధ్యత అని ఆయనతోని బాండ్ పేపర్లు పంచి ప్రజల్ని నమ్మించారు. వీళ్ళు ఇవన్నీ పెట్టి నమ్మించారు. ప్రజలు పాపం నమ్ముతారు కదా, చూద్దాం ఒకసారి వీళ్ళకి కూడా అవకాశం ఇద్దాం, ఏదో చేస్తామంటున్నారు కదా అని అవకాశం ఇచ్చారు ప్రజలు. బట్ దే ఆర్ ఫెయిల్ టు డూ ఇట్. సో డెఫినెట్గా ప్రజల్లో అంతే తీవ్రమైన రియాక్షన్ ఈరోజు కనబడతా ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు వస్తారు, లేకపోతే పూర్తి స్థాయిలో పార్టీ యాక్టివిటీని ఎప్పుడు? సరిపోదా? మేము కేసీఆర్ గారు ఇచ్చిన డైరెక్షన్లో మేము పనిచేస్తున్నాం. వాట్ కేసీఆర్ గివ్స్ వీ వర్క్. నో. సో కేసీఆర్ గారు ఏంటంటే ఒక గౌరవప్రదమైన పాలిటిక్స్, రేవంత్ రెడ్డి లాగా ఆయన ఈ గల్లీ పాలిటిక్స్, ఈ చిల్లర పాలిటిక్స్ ఆయన చేయడు. ఆయన 1 సంవత్సరం పాటు ఈ ప్రభుత్వానికి టైం ఇద్దాం, 1 సంవత్సర కాలంలో నిజంగా ఏం చేస్తారో చూద్దామని ఆయన ఈజ్ డిగ్నిఫైడ్గా ఆయన టైం ఇస్తున్నారు, ఆయన చూస్తున్నారు. నిజంగా వీళ్ళు ఏం చేస్తారో చూస్తారు, తర్వాత తప్పకుండా వారు బయటకు వస్తారు. అద్భుతంగా వారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం. బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేసి మీకు పిఎస్సి చైర్మన్ పదవి ప్రపోజ్ చేసింది, అది స్పీకర్ నిర్ణయం వల్ల రాలేదు. మీ రోల్ ఎలా ఉండబోతుంది సార్? అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, మీ యాక్టివ్గా ఉండాలన్న ఒక డిమాండ్ పార్టీ క్యాడర్లో వినిపిస్తుంది, ఆసక్తిగా మీ వైపే చూస్తున్నారు. అంటే హరీష్ రావు ఈ వచ్చే 4 ఏళ్ళు ఎటువంటి పాత్ర పోషిస్తారు, యాక్టివ్ రోల్ తీసుకుంటారా, వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే బాగుంటుందన్న డిమాండ్ కూడా పార్టీ ఇంటర్నల్గా క్యాడర్లో ఉంది. కరెక్ట్ కాదు. కేటీఆర్ గారు చాలా రోజుల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు సమర్థవంతంగా పనిచేస్తున్నారు, బాగా చేస్తున్నారు. సో పార్టీ నన్ను ఎట్లా ఉపయోగిస్తుంది? డెఫినెట్గా మా కేసీఆర్ మిమ్మల్ని పార్టీ బాగా ఉపయోగించుకోవాలని క్యాడర్లో ఉంది సార్. తప్పకుండా అండి. ఇప్పుడు నేను పని చేయట్లేదా? మీరు చూశారు, నేను జహీరాబాద్ పోయాను, నిన్న తొర్రూరు వెళ్ళాను. డెఫినెట్గా కేసీఆర్ గారు నాకు ఏ రోల్ ఇస్తే, ఏ రకమైన బాధ్యత ఇస్తే ఆ బాధ్యతలో నేను నిర్వర్తిస్తాను. ఈరోజు కూడా ఈవెన్ టుడే ఎక్కడ పబ్లిక్ ఇష్యూ ఉంటే అక్కడికి వెళ్తున్నాం, మేము పనిచేస్తున్నాం. వేర్ దెర్ ఈజ్ ఎ పబ్లిక్ ఇష్యూ ఐఎమ్ గోయింగ్ దేర్. ఇట్స్ నాట్ దట్ రెస్ట్రిక్షన్స్ ఇంకేదో లేదు కదా. సో కేసీఆర్ గారు పార్టీ ఆలోచించి నాకు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతలో హరీష్ రావు పనిచేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాక్షితో మాట్లాడండి. థ్యాంక్ యూ.